హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శోభ ముందే శృతిని చంప పగలగొట్టిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సుశీల అయితే ఊరికి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతితో, చూడు ప్రభా, నువ్వు నీ కొడుకు మీద ఉన్న ప్రేమతో ఇంట్లో వాళ్ళందరి ముందు దిగజారిపోతున్నావు, భర్తని మోసం చేస్తున్నావు, అది గుర్తుపెట్టుకో. కానీ వీటన్నిటికీ కారణం మీనా అని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. మీనా ఎప్పుడూ కూడా ఇంట్లో కలిసి ఉండాలని అనుకుంటుంది. ప్రతి విషయంలోనూ తను సర్దుకుపోతూనే ఉంటుంది. మీ అందరూ వచ్చి టిఫిన్ అని, భోజనం అని తనని అడుగుతూ ఉంటారు. ఎందుకు? తను కూడా అందరికీ అన్నపూర్ణలాగా వండి పెడుతుంది. అదే మరొక కోడలైతే వాళ్ళు కూడా కోడలు కదా, ఎందుకు నన్నే వండమంటున్నారు అని ఎప్పుడూ బాలుగాన్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది. కానీ ఎప్పుడూ కూడా మీనా అలా అనుకోలేదు. తోటి కోడలు అవమానించినా, నువ్వు ఎన్ని తిట్లు తిట్టినా సరే తను మాత్రం ఓపికతో, సహనంతో కాపురం నెట్టుకొస్తూ ఉంటుంది. చూడు ప్రభావతి, నువ్వు నాకు ఎంతో గౌరవాన్ని ఇస్తావు, నా మాటని కాదనువు. నువ్వు కూడా ఒక మంచి కోడలివే. నీకు లాంటిదే మీనా కూడా. మీనాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఒక్క కొడుకు మీదే ప్రేమ చూపించకుండా పిల్లలందరూ సమానంగా అని ప్రేమని పెంచుకో అని అంటూ చెప్తూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక బాలు వైపు చూస్తూ ఉంటుంది ప్రభావతి అయితే. తర్వాత ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు, అంటే ఇప్పుడు అమ్మ నన్ను పట్టించుకోదా రోహిణి అని రోహిణితో చెప్తూ ఉంటాడు. నువ్వు మీ అమ్మని అంత మాట అన్నాక ఇక నీ మీద ప్రేమ ఎందుకు చూపిస్తుంది? ఇక చూపించదు. అయినా నీ కోపం నా చావుకి వచ్చింది. మళ్ళీ నెల నెల 50,000 మా నాన్నని అడిగి తీసుకురమ్మని మళ్ళీ నాకే అప్పచెప్పారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. నువ్వు బిజినెస్ మీద ముందు శ్రద్ధ పెట్టు అని అంటూ ఉంటుంది. మనోజ్ని రోహిణి అయితే, నేను బిజినెస్ బాగానే చేయాలనుకుంటున్నాను, కానీ మధ్య మధ్యలో అడ్డంకులు వస్తున్నాయి, దానికి నేనేం చేయను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. తర్వాత ఇక మనోజ్ అయితే, 1,00,000 రూపాయలు ఖరీదు చేసే ఫర్నిచర్ని నీకు తెలిసిన వాళ్ళకి అమ్మావు కదా, వాళ్ళు నెల నెల ఈఎంఐలో కడతా అన్నారు, వాళ్ళు కడుతున్నారా అని అడుగుతూ ఉంటాడు. నెల అయిపోయింది కదా, ఇప్పటికి నా చేతికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటే, అంటే నేను అబద్ధం చెప్పానన్నా నీ ఉద్దేశం? వాళ్ళు ఇంకా కొట్టలేదు, ఈఎంఐ కడితే నీకు ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే, అమ్మో మనోజ్, ఈ విషయం మర్చిపోలేదు. ఆ రోజు ఆ దినేష్ గాడు ఫర్నిచర్ మొత్తం తీసుకువెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈఎంఐగా నేను డబ్బులు కట్టాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక శోభ అయితే ఫోన్ చేస్తుంది శృతికి. ఏమైంది శృతి, ఇంట్లో గొడవలు సర్దుమణిగాయా అని అంటూ ఉంటే, సర్దుమణిగాయమ్మా, కానీ నెల నెల మనోజ్ 50,000 ఇవ్వాలని అమ్మమ్మ గారు కండిషన్ పెట్టారు. అదే మనోజ్ 40 లక్షలు మావయ్య గారి రిటైర్మెంట్ డబ్బులు ఎవరికో ఇచ్చి మోసపోయాడు కదా, ఆ డబ్బులు కట్టమని బాలు కూర్చుంటే నెల నెల 50,000 కట్టమని చెప్తే అవి కడతానని ఒప్పుకున్నారు. ఎలా తెస్తారో చూడాలి అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే శోభ అయితే, చూడమ్మా శృతి, నీ నగలన్నీ కూడా నేను బ్యాంకు లాకర్లో పెడతాను అని అంటూ ఉంటుంది శోభ. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నా నగలన్నీ బ్యాంకు లాకర్లో పెట్టడం ఏంటి అని అంటూ ఉంటుంది శృతి. ఏం లేదు, నెల నెల మనోజు 50,000 కట్టాలి, మీ అత్తయ్య గారే ఆ 50,000 మనోజ్ చేత కట్టించేలా చెయ్యాలని చెప్పి అంటున్నావు కదా. ఈరోజు మీనా నగల్ని అమ్మేసినట్టే రేపటి రోజున నీ నగలు కూడా అమ్మేరని గ్యారంటీ ఏంటి? నువ్వేమో డబ్బింగ్ చెప్పడానికి వెళ్తావు, అలాగే మీనా పూలు అమ్ముకోవడానికి పోతుంది. ఇంట్లో ఎవరుంటారు? మీ అత్తయ్య గారే కదా. మళ్ళీ కొడుకుకి సహాయం చేద్దాం, నా మాట పోయినట్టు ఉంటుందని దాంట్లో నుంచి ఒక ఉంగరమో లేకపోతే ఒక గాజో తీయచ్చు కదా. అసలే నీవన్నీ కూడా డైమండ్ నగలు, చాలా ఖరీదైనవి అని అంటూ ఉంటే, అవునమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే, సరే తీసుకువెళ్ళి బ్యాంకు లాకర్లో పెట్టేద్దు గాని రా అని శృతి అయితే చెప్తుంది శోభతో. అప్పుడే ఇక శోభ అయితే, ఈ నగల్ని బయటికి తీసుకువెళ్ళేటప్పుడు ఇంట్లో ఒక యుద్ధాన్ని సృష్టిస్తాను అని శోభ ఇంట్లో గొడవ చేస్తానని అనుకుంటూ సత్యం ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, రెండోదిన లోపలికి రండి అని అంటూ ఉంటుంది. శృతి ఇంకా రాలేదు డబ్బింగ్ క్లాస్ నుంచి అని అంటూ ఉంటే, నాకు ఫోన్ చేసింది వస్తున్నానంది అని అంటూ ఉంటుంది శోభ. మీ చేతికి గాజులు వచ్చేసాయి అని అంటూ ఉంటే, అవును నా చేతికి గాజులు వచ్చేసాయి,
ఆ రోజు మర్చిపోయానని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే ఇవన్నీ మాత్రం ఈవిడి గారు బాగా అడుగుతుంది, కూతుర్ని పెంచడం మాత్రం రాలేదు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో శృతి అయితే వస్తుంది. శృతి వచ్చిన తర్వాత అప్పుడే ఇక మనోజ్ రోహిణి కూడా వస్తారు. ఏంటి బాబు, 4 లక్షలు లాసిపోయి మోసపోయి నువ్వు మీనా నగల్ని అమ్మేసుకున్నావంట, మీ అమ్మే ఆ నగలు నీకు ఇచ్చిందంట అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక శృతి అయితే మమ్మీ ఆగిపోయిన గొడవ గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది శృతి. అదేంటి శృతి, ఇంట్లో గొడవలు ఏవి కూడా మీ అమ్మతో చెప్పొద్దని ఆ రోజు నీకు చెప్పాను కదా, మళ్ళీ మన ఇంట్లో గొడవ ఎందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటుంది మీనా. కన్న తల్లికి కూతురు ఆ మాత్రం చెప్పుకోలేదా ఏంటి, అలా నా బిడ్డని నిలదీస్తున్నావు అని శోభ అంటూ ఉంటే, అత్తింటి విషయాలు పుట్టింటి వాళ్ళతో చెప్పకూడదని చెప్పాను, మీ కూతురు విషయాలు పర్సనల్ విషయాలు మీతో చెప్పుకున్నా పర్వాలేదు పిన్ని గారు, కానీ మా కుటుంబంలో జరిగిన విషయాలు అందరికీ సంబంధించిన విషయాలు మీతో చెప్పడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది మీనా. మీనా నువ్వు చెప్పేసరికి అంతకుముందే నేను మా అమ్మకి చెప్పేశాను అని అంటూ ఉంటుంది శృతి. మమ్మీ నువ్వేమీ మాట్లాడుకో, నేను వస్తున్నానుండు అని గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళి తన నగలన్నీ కూడా తీసుకొస్తుంది. తన నగలన్నీ కూడా తీసుకువచ్చి అప్పుడు ఇక శృతి అయితే శోభాకి ఇస్తూ ఉంటుంది. ఇదిగో మమ్మీ, నా నగలు మొత్తం కూడా చూసుకో, ఇవి లాకర్లో పెట్టు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే రవి అయితే ఏంటి శృతి, నగలన్నీ తీసుకువెళ్ళి లాకర్లో పెట్టమంటున్నావేంటి, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. రవి అయితే ఏం లేదు రవి, మళ్ళీ నా నగలు కూడా మాయమైపోతాయేమోని భయమేసి మా అమ్మ చేతికి ఇచ్చి లాకర్లో పెట్టమంటున్నాను. అసలు అవి ఖరీదైన నగలు, ఒక్క ముక్కు పుడక కూడా లక్షల్లో ఖరీదు చేస్తుంది, డైమండీ కదా అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఒక్కసారే ప్రభావతి అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇక మీనా అయితే ఏంటి శృతి నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఏం చేస్తున్నానేంటి మీనా, నీ నగలు మింగేసినట్టే మరి నా నగలు కూడా మింగేస్తారు కదా, అసలే నెల నెల 50,000 కట్టాలని అమ్మమ్మ గారు చెప్పి వెళ్ళారు. ఒక పనిని అత్తయ్య గారికి అప్పచెప్పారు. ఆ నెల నెల కట్టే డబ్బులు ఈ మనోజు నాకు తెలిసి కట్టలేడు, ఇతనికి అంత ధైర్యం, అసలు ఆ డబ్బులు కూడా ఇతనికి రావు. తర్వాత అత్తయ్య గారు అందరి ముందు తన పరువు నిలబడాలని ఏదైనా చెయ్యొచ్చు, మళ్ళీ ఇంట్లో మిగిలినవి తాకట్టు పెట్టుకోవడానికో అమ్ముకోవడానికో నా నగలే కదా, అందుకనే భయమేసి అత్తయ్య గారు మళ్ళీ ఈ నగల్ని ఎక్కడ తీసి మళ్ళీ ఇంట్లో ఒక వారం రోజులు అదే చర్చ నడుస్తుందేమో అని నేను కూడా మా అమ్మకి ఇచ్చి లాకర్లో పెట్టమంటున్నాను అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఇక శృతి చంప పగలగొడుతుంది మీనా. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏ మీనా, నీకేమన్నా పిచ్చి పట్టిందా, నా కూతుర్నే కొడతావా అని అంటూ ఉంటే, క్షమించండి పిన్ని గారు, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం అని అంటూ ఉంటుంది మీనా. అసలు ఏమనుకుంటున్నావు శృతి, అత్తయ్య పరువుని ఇలాగ నీ పుట్టింట్లో వాళ్ళందరి ముందు బయట పెడుతున్నావా? అత్తయ్య గారు ఆ రోజు ఈ మనోజ్ గురించి తీశారు, అంతే తప్ప తన దగ్గర ఉన్నాయి తీసుకున్నారే కానీ నా దగ్గరికి వచ్చి నా బీరువాలో నగల్ని ఆవిడ కొట్టేయలేదు కదా అని అంటూ ఉంటుంది మీనా. నువ్వు మనిషి ఎదిగావు కానీ ఎవరి గురించి ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియదు. అలా అత్తయ్య గారి గురించి మీ అమ్మ దగ్గర లోకు చేసి మాట్లాడుతున్నావు. అసలే మీ అమ్మ మన మధ్య ఎప్పుడు గొడవ వస్తుందా, మన కుటుంబం మధ్య ఎప్పుడు గొడవ చేసి కుటుంబాన్ని విడదీద్దామా, విడదీసి నిన్ను తీసుకువెళ్ళిపోయి ఇంట్లో కూర్చోబెడదామా అని చూస్తుంది. మరి అలాంటప్పుడు మీ అమ్మని నువ్వు ఇలా పిలిచి నగల్నిచ్చావు, సరే బ్యాంకు లాకర్లో పెట్టమన్నావు, మళ్ళీ అత్తయ్య దొంగతనం చేస్తుంది అందుకే భయమేసి పెట్టమన్నానని ఎందుకు చెప్తున్నావో, అసలు నీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ఆ మాట విని శోభ అయితే ఏంటే అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, నీకంటూ ఉన్న విలువ ఇదేనా ఏంటి రవి, నీ భార్యని పెళ్లి చేసుకొని వచ్చి మీ వదిన చేత కొట్టిస్తున్నావా, నా కన్న కూతుర్ని మేమే ఎప్పుడు చేసుకోలేదు అని అంటూ ఉంటుంది శోభ. చెయ్యి చేసుకోలేదు కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్లు తనకి ఏది తోస్తే అది మాట్లాడేస్తూ ఉంటుంది అని శోభాని ప్రభావతి అంటూ ఉంటుంది. మీనా అన్న దాంట్లో తప్పేముంది,
నేను తప్పు చేశాను, దానికి క్షమాపణ చెప్పాను నా భర్తకి. కానీ ఇప్పుడు అంతా అయిపోయాక వచ్చి నగల్ని తీసుకువెళ్ళి లాకర్లో పెట్టమంది. అంతవరకు నేను ఒప్పుకుంటాను, మా అత్తయ్య గారు తీస్తారని. మళ్ళీ అలా ఎందుకు మాట్లాడుతుంది తను అని అంటూ ఉంటుంది ప్రభావతి కూడా. అప్పుడే సత్యమైతే, చూడమ్మా శృతి, నువ్వు మన ఇంటి ఈ విషయాలను మీ అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పి మన ఇంటి పరువు తీయొద్దమ్మా. నువ్వు చేసింది మాత్రం కరెక్ట్ కాదు అని సత్యం అంటూ ఉంటాడు. అప్పుడే శోభ అయితే, ఇలా దెబ్బలు తింటూ నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది, పద వెళ్ళిపోదాం అని శోభ అయితే ఇక శృతిని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక శృతి అయితే, నేను రాను మమ్మీ అని అంటూ ఉంటుంది. ఇంత జరిగాక కూడా నువ్వు రానంటే ఎలా కుదురుతుంది? చూసావా మీనా, నువ్వు పెత్తనమిస్తే తలంతా గొరికినట్టు ఇప్పుడు నువ్వు తనని నెత్తిన పెట్టుకున్నావు, చివరికి నిన్ను కొట్టేదాకా వచ్చింది అని అంటూ ఉంటుంది శోభ. తనన్న దాంట్లో తప్పేముంది మమ్మీ అని శృతి అయితే చెప్తుంది. అప్పుడే శృతి మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది శోభ. మీనా నిన్ను కొట్టడంలో తప్పు లేదా అని అంటూ ఉంటే, లేదు మమ్మీ, నేను చేస్తున్న తప్పుని ఒక అక్కలాగా సరిదిద్దింది, నాకు మంచి చెడు చెప్తుంది. నేను కూడా ఆఖరి నిమిషంలో అత్తయ్య గారు మళ్ళీ నా నగలు తీస్తారు అన్న మాట అనడం తప్పే కదా అని అంటూ ఉంటుంది శృతి. ఈ నగల్ని తీసుకువెళ్ళి నువ్వు బ్యాంకు లాకర్లో పెట్టేశాయి, కానీ మా అత్తయ్య గారికి నేను క్షమాపణ చెప్తున్నాను అని శృతి అయితే చివరికి క్షమాపణ చెప్తుంది. అప్పుడే మీనా అయితే, నన్ను క్షమించు శృతి, ఆవేశంలో నువ్వు మాట్లాడే మాటలు నచ్చక నిన్ను కొట్టాను, నిన్ను ఎప్పుడూ కూడా ఇక చేసుకోను, నన్ను క్షమించు అని అంటూ మీనా కూడా శృతికి క్షమాపణ చెప్తుంది. ఇద్దరు కూడా అలాగా ఒకరినొకరు హగ్ చేసుకొని బాధపడుతూ ఉంటారు. నా కూతుర్ని అందరూ చూస్తుండగా కొట్టావు కదా మీనా, చూపిస్తాను నేనంటే ఏంటో, నా కూతురికి జరిగిన అవమానం నీకు కూడా జరిగేలా చేస్తాను అని అంటూ శోభ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇక మీనాని అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. మీనా మాటలు అలాగే శృతిలో మార్పు మీనానే తీసుకువచ్చిందని అప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక అందరూ వెళ్ళిపోయాక రోహిణి అయితే, అసలు మీనా ఏంటత్తయ్యారు శృతిని అలా కొట్టేసింది అని అంటూ ఉంటే, తను చేసిన దాంట్లో తప్పు నాకు కనిపించలేదు రోహిణి. ఇంటి కోడలు దారి తప్పుతుంటే తను సరిదిద్దింది, తను చెప్పింది కూడా కరెక్టే కదా. మన ఇంటి పరువుని వేరొకరు ముందు మనం అవమానించుకోకూడదు. మనలో మనం ఎన్ని గొడవలు పడినా అది మన వరకే ఉండాలి, కానీ బయట వారికి తెలియకూడదు అని శృతికి ఎప్పుడో చెప్పింది ఇంటి విషయాలు చెప్పొద్దని. కానీ శృతి వాళ్ళమ్మకి చెప్పింది. అందుకనే మీనా శృతి ఇలా చేసిన దానికి అన్న మాటలకి కొట్టింది. మీనా ఎంత గొప్పగా ఆలోచించిందో అని మొట్టమొదటిసారి మీనాని పొగుడుతుంది ప్రభావతి. అది చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.